second one, how can practice like intermediate fasting? So intermediate fasting అనేది మనకు both మెటబాలిజం ఫ్యామిలీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకు కంట్రోల్డ్ లైక్ ఎక్స్పోజ్ ఇట్ క్యాన్ హెల్ప్ మెటబాలిక్ రెసిస్టెన్స్ త్రూ వెల్. అంటే మనకి మన యొక్క మెటబాలిజం అనేది ఫ్యాట్ వల్ల బాడీ గ్లూకోజ్ నుంచి ఫ్యాట్ బర్నింగ్ మోడ్కి షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో ఇన్సులిన్ సెన్సిటివ్ని ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. షుగర్ అనేది కంట్రోల్ బెటర్గా ఉంటుందన్నమాట. ఈ ఇమ్యూనిటీ అనేది మనకు ఫాస్టింగ్లో కొంచెం ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ని తగ్గించగలదు. అండ్ ఇది దీని యొక్క సెల్ క్లీనింగ్ ప్రాసెస్ని యాక్టివేట్ అవుతూ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్కి రీసెట్ లాగా ఇది వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కోల్డ్ ఎక్స్పోజర్స్ అనేది మనకు మెటబాలిజంలో కోల్డ్ వల్ల ఇది బ్రౌన్ ఫ్యాట్ అనేది యాక్టివ్ మెటబాలిజం బూస్ట్ ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తూ ఉంటుంది. సో రెగ్యులర్గా మనం ఇది కనుక ప్రాక్టీస్ చేస్తే మెటబాలిజం అండ్ ఇమ్యూన్ రెసిస్టెన్స్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ.